ప్రకటన గ్రంథము రాసినటువంటి యోహాను గారే యేసు ప్రభు ఎక్కువగా ప్రేమించినటువంటి శిష్యుడు. ఆ యోహాను సువార్తలో సంక్షిప్తంగా యేసు ప్రభు నేనే అని చెప్పినటువంటి ఒక్క మాట మీద 7 సార్లు రాశాడు. యేసు ప్రభు నేనే అని దేని గురించి చెప్పాడు అంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. యేసు వారితో ఇలా అన్నాడు, జీవాహారమును నేనే, నా దగ్గరకు వచ్చి వాణ్ణి ఆకలి కొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడును దాహము కొనడు అని సెలవిచ్చాడు. జీవాహారమును నేనే అని చెప్పాడు ప్రభు. రెండవదిగా నేను లోకానికి వెలుగును అని చెప్తూ ఉన్నాడు. నేను లోకానికి వెలుగును. యోహాను సువార్తలోని 8వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, నేను లోకానికి వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడువక జీవపు వెలుగై ఉంటాడు అన్నాడు. 9వ అధ్యాయము 5వ వచనంలో, నేను లోకములో ఉన్నంత కాలము లోకానికి వెలుగునై ఉన్నాను అన్నాడు. కాబట్టి ఆయన లోకంలో ఉన్నంత కాలము 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించిన ప్రభు లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయన మరణించినప్పుడు లోకమంతా చీకటైపోయింది. 3 గంటల వరకు లోకమంతా చీకటి కమ్మెను అని వ్రాయబడింది. కాబట్టి ఆయన వెలుగు, ఆ వెలుగు లోకంలోంచి వెళ్ళిపోయింది. అప్పుడు మూడవదిగా, నేను గొర్రెలు పోవు మార్గాన్ని నేనే అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనంలో, నేను మీతో చెప్పినది ఏమనగా, గొర్రెల ద్వారాన్ని నేనే, మంచి కాపరి 10వ అధ్యాయము 11వ వచనంలో రాస్తున్నాడు. నేను మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. కాబట్టి ఆయన మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చాడు, గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, మరలా జీవాన్ని పొందుకొని పరలోకానికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. 5వదిగా మనం పునరుత్థానమును జీవమును నేనే అన్నాడు ఆయన. 11వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తాం, పునరుత్థానమును జీవమును నేనే, నన్ను విశ్వసించువాడు చనిపోయినా జీవిస్తాడు అని ప్రభు సెలవిచ్చాడు. ఆయన ఎవరైతే విశ్వసిస్తారో చనిపోయినా జీవిస్తాడు. అంటే ఆత్మ దేవుడు తను దయచేసినటువంటి దేవుని సన్నిధికి చేరిపోతుంది. అక్కడ తీర్పు జరుగుతుంది. తీర్పు జరిగినప్పుడు నీవు మంచి కార్యములు చేసిన వాడవైతే జీవ పునరుత్థానానికి, చెడు కార్యములు చేసిన వాడవైతే మరణ పునరుత్థానానికి వెళ్ళిపోతావు. కాబట్టి ఆ పునరుత్థానము జీవము యేసు ప్రభువే అని సెలవిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 6వదిగా, మార్గము సత్యము జీవము ఆయనే. 14వ అధ్యాయంలో 6వ వచనంలో ఈ వాక్యం రాశాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అనే విషయాన్ని అక్కడ స్పష్టంగా చూపించాడు. కాబట్టి యేసు ప్రభు దేవుని కుమారుడైన క్రీస్తుగా శరీరధారి అయి మన కొరకు వచ్చి మన పాపముల నిమిత్తము మరణించి
తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతారో అట్టి వారికి మరి ఆయన జీవమై ఉన్నాడు, మార్గమై ఉన్నాడు, సత్యమై ఉన్నాడని మనము తెలుసుకొనవలసి ఉన్నది. ఇక 7వదిగా నిజమైన ద్రాక్షవల్లి. 15వ అధ్యాయము 1-5 మనం చూస్తాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేస్తాడు. నాలో ఫలించి ఉండండి, నేను మీరు నిలిచి ఉంటాను అని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి మనము ఆయనలో నిలిచి ఉంటే ఆయన మనలో నిలిచి ఉంటాడు. ఆయన జీవం మనకు ఉంటుంది. మనం 60ంతలుగాను 100ంతలుగాను ఫలించు ద్రాక్షవల్లి వలె ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ జీవిస్తాం. దేవుడు ఈ ఆధార మాటల చేత మనల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్.